ఓకే, మొత్తానికి అనుష్కని యూనివర్సిటీలో జాయిన్ చేసేసాం. ఆ వీడియోలోని నేను ఫీజు అంతా అని పెట్టాను కానీ అసలు ఫీజు గురించే మాట్లాడలేదు. సో ఈ వీడియోలోని అమెరికన్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అలాగా ఫీజు గురించి మాట్లాడుతాం. ఓకేనా? అంతేకాకుండా మేము ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగేది ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా వచ్చింది, కొంచెం హెల్ప్ చేస్తారా. అట్లాంటాలో కాదు, రిచ్మండ్ లో కాదు, వేరే ఊర్లో ఎవరు కలిసినా కూడా ఇదే అడుగుతున్నారు. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని. సో అనుష్క యూనివర్సిటీలోని జాయిన్ అయిపోయింది. జాయిన్ అయ్యి ఓన్లీ 1 వీక్ అయింది. నేను అనుకున్నా స్వాతి బంక్ పెట్టేసుకుంటది అనుకున్నా. ఆఖరికి స్వాతి బాగానే ఉంది, నేను బంక్ పెట్టేసుకున్నా. నాకు జ్వరం వచ్చింది. బెంగ్ అంటే మిస్సింగ్ అ లాట్ మాట. ఎప్పుడు ఊరి మీద తిరుగుతుంటా కదా, ప్రపంచంతో తిరుగుతుంటా, ఎప్పుడు ఇంట్లో ఉండను, నాకేం ఎఫెక్ట్ ఉండదు అనుకున్నా. అదేమో అది విషయం. కాకపోతే నేను అమెరికా వచ్చినప్పుడు మా పేరెంట్స్ అలా సఫర్ అయ్యారు అది ఇది అనుకున్నా. యాక్చువల్లీ నేను చాలా సఫర్ అయ్యేవాడిని వచ్చినప్పుడు. అనుష్క ఇక్కడ పుట్టి పెరగడం వల్ల ఏంటో అంటే మిస్ అవుతుంది డెఫినెట్ గా. కాకపోతే సేమ్ అలా లేదు మాట. సో ఈ వీడియోలోని ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ గో. ఓకే గైస్, సో యూనివర్సిటీ టూర్ అయితే క్లియర్ గా చూపించాను. యూనివర్సిటీ ఎలా ఉంటది, ఆ యూనివర్సిటీ మీరు చూసారు. అనుష్క జాయిన్ అయింది. చాలా మంది అడిగారు ఏ డిసిప్లిన్ అని అడిగారు. సో తను చేస్తుంది కంప్యూటర్ సైన్స్. సో టెక్ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది. కాకపోతే అనుష్క చూస్ చేసింది కంప్యూటర్ సైన్స్. ఓకేనా? సో యూనివర్సిటీ గురించి ఇంకా ఏమైనా మాట్లాడాలి అంటే ఆబ్వియస్ గా నేను యూజ్లెస్ ఫెలోని, నాకు తెలియదు, స్వాతిని పిలాలి. సో స్వాతిని పిలుస్తా. ఆ తర్వాత యూనివర్సిటీ క్యాంపస్ చూపించాను, యూనివర్సిటీలో డార్మెటరీస్ ఎలా ఉంటాయో చూపించాను. అంతేకాకుండా యూనివర్సిటీలో క్యాఫెటేరియా ఎలా ఉంటుందో చూపించాను. సో చాలా మంది అడిగారు తెలుగు వాళ్ళు ఉన్నారా అంటే డెఫినెట్ గా ఉంటారు. ఇప్పుడు అనుష్క కూడా తెలుగు అమ్మాయి కదా. అలాగా అనుష్క లాగా పుట్టి పెరిగిన కొలీగ్స్ రిచ్మండ్ నుంచే ఇంకో 2-3 ఉన్నారు, అంటే తెలుగు ఫ్యామిలీస్ నుంచి. కంప్యూటర్ సైన్స్ లోని ఒక అబ్బాయి అయితే ఉన్నాడు రిచ్మండ్ నుంచే. ఇంకా చాలా మంది ఉంటారు. కాకపోతే నేను షాక్ అయిపోయింది ఏంటంటే చూసిన దాన్ని బట్టి, ఆలోచించిన దాన్ని బట్టి చాలా మంది ఇండియన్స్, ఏషియన్స్ ఉంటారు అనుకున్నా. కానీ నాకు షాక్ ఏంటంటే అంతమంది ఇండియన్స్, అంతమంది ఏషియన్స్ అయితే డెఫినెట్ గా కనబడలేదు. సో లాట్ ఆఫ్ ఆబ్వియస్ గా అమెరికాలో ఉన్న తెల్లోళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఊహించినంత ఇండియన్స్ అయితే నాకు కనబడలేదు. అంటే మేము వెళ్ళిన రోజు లేరా, మామూలుగా లేరా అన్నది తెలియదు. ఓకేనా? సో యూనివర్సిటీ గురించి, ఫీజు గురించి డీటెయిల్ గా మాట్లాడాలంటే ఆబ్వియస్ గా మా మేడం గారు రావాలి. రామా ఒకసారి. బాగుంది. మళ్ళీ ఎడిట్ చేయాలి లేదు నాకు. ఓకే, సెంటర్ ఉన్నావా? ఎక్కడ చూడాలి? మరి గ్రీన్ లైట్ ఇప్పుడు. సో స్వాతి, బెంగపడేసి నువ్వు జ్వరం తెచ్చేసుకుంటావు, నువ్వు మిస్ అవుతావు అనుకుంటే నేను ఎక్కువ మిస్ అవుతున్నానేంటి? అంటే జ్వరం వస్తేనే బెంగ పెట్టుకున్నట్ట. అలా అడవద్దు ప్లీజ్. నా మనసులో ఏంటవుతుందో నాకు తెలుసు. సో ప్లీజ్. కానీ నేను ఇంత మిస్ అవుతాను అనుకోలేదు. ఎప్పుడు తిరుగుతుంటాం కదా ఊరి మీద. అంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీరు ఇంట్లో ఉంటున్నారు కదా, మళ్ళీ ట్రిప్ వెళ్ళాం మనం. సో అలాగా ఇంకా అనుష్క కూడా స్కూల్ కూడా లేదు కదా లాస్ట్ లో. ఇంకా దాంతో గ్రాడ్ పార్టీస్ అవన్నీ, గ్రాడ్ సెరమనీస్, దాంతో అంతా షాపింగ్ మాట్లాడితే నాకు గడిపి వచ్చేస్తుంది. సరే వదిలేసి. కానీ అనుష్క నిజంగా సో లక్కీ. ఎలా అంటే మిగతా వాళ్ళకి కాదు, వచ్చి మాతో కూర్చొని ఎవ్రీడే అన్ని మాట్లాడుతుంది, అన్ని చేస్తుంది. బట్ ఎనీవే ఎక్కువసేపు మాట్లాడు, కొంచెమే ఏదో జస్ట్ అట్లీస్ట్. సరే ఓకే. మొన్న వీడియోలోని ఫీజు గురించి చెప్పలేదు. సో అనుష్కకి కంఫర్టబుల్ కాదు నాకు చెప్పింది. ఇంతకుముందు చెప్పాను, నీకు ఏ యూనివర్సిటీలో వచ్చాయో మొత్తం చెప్తానమ్మా అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ దానికి ఆ లిస్ట్ పర్సనల్ చెప్పాను లేదు. కాకపోతే కొన్ని యూనివర్సిటీ పేర్లు ఇంతకుముందు మెన్షన్ చేశాను కాబట్టి మెన్షన్ చేశాను. సో అనుష్కకి అంటే యూజువల్ గా రిచ్మండ్ లో ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్టేట్ లో ఉన్న యూనివర్సిటీకి వాళ్ళు వెళ్ళాలని చూస్తారు. సో ఇక్కడ వర్జీనియాలోని 2 మంచి యూనివర్సిటీలు ఉన్నాయి. అంటే టెక్ కి వర్జీనియా టెక్ అని, అంటే తను కంప్యూటర్ సైన్స్ కాబట్టి టెక్నాలజీకి చాలా మంచి యూనివర్సిటీ వర్జీనియా టెక్. తర్వాత రెండోది మా ఊరికి చాలా దగ్గర, లోకల్ లానే, ఇంటి నుంచి కేవలం 45 నిమిషాలు జర్నీ, అది యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా. ఈ 2.
సో నేను స్వాతి అనుకున్నప్పుడు ఇంతకుముందు మేము ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకుంటాం. చాలా మంది చాలా హై పెట్టేసుకుంటారు. హార్వర్డ్ వెళ్ళిపోతారు, MIT వెళ్ళిపోతారు. మేము అలా పెట్టుకోలేదు. సో లో ఎక్స్పెక్టేషన్స్ లోని స్వాతి నేను ఏమనుకున్నాం అంటే యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా వస్తే మేము చాలా హ్యాపీ అని. 45 నిమిషాలు కావాలంటే స్వాతి అది అని కూడా కాదు, చాలా మంచి కాలేజ్. మంచి కాలేజ్ అవన్నీ అంటే నేను మంచి గురించే మాట్లాడుతున్నా. మంచి కాలేజ్ అని కాకుండా స్వాతి అయితే నాకు తెలుసు ప్రతి 2 రోజులకి ఇడ్లీ దోశ ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని వెళ్ళిపోతుంది. సో అది అనుకున్నాం. సో స్వాతి నాకు అడిగేది అండి సీట్ వస్తుందా అంటే చెప్పాను అలా మనం చెప్పలేము వస్తుందో లేదో, అప్లై చేయాలి, మన పని మనం చేయాలి, తెలిసిందే కదా, వస్తుందా లేదా అనేది మనకు తెలియదని. సో మొత్తానికి వర్జీనియా టెక్ లో ఆనర్స్ ప్రోగ్రామ్ వచ్చింది. ఓకే, ఆనర్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, మంచిదా? సో ఆనర్స్ ప్రోగ్రామ్ వచ్చింది. సో ఫస్ట్ అనుకున్నాం సరే వర్జీనియా టెక్ ఇంత ముందు అనుకున్నది ఓకే అని. ఆ తర్వాత చూసేసరికి UVA అది కూడా వచ్చేసింది. అది వచ్చేస్తే నేను ఇంకా అన్నాను అంటే చాలా మంది ఏమంటారంటే టెక్ సబ్జెక్ట్కి వెళ్తే UVA కన్నా వర్జీనియా టెక్ మంచిది, ఎందుకంటే టెక్నాలజీ స్పెసిఫిక్ అని. కానీ నేను మాత్రం UVA జాయిన్ చేసేద్దాం అన్నా. ఎందుకంటే దగ్గర కదా, ప్రతిరోజు ఈవినింగ్ మనకి అనుష్క చూడాలి అంటే వెంటనే వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. ఆ తర్వాత చెప్పగా కొన్ని యూనివర్సిటీ చెప్తాను. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మాడిసన్ విస్కాన్సిన్ వచ్చింది. అంటే యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా కానీ వర్జీనియా టెక్ కానీ టాప్ 50లో ఉన్నాయి. కాకపోతే టాప్ 20లో లేదు, టాప్ 20లో లేవు, కానీ టాప్ సరే 20 దగ్గరలో ఉన్నాయి. అంటే యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ఇన్ జనరల్ గా 16 17 ర్యాంక్ ఉంది. ఆ తర్వాత వర్జీనియా టెక్ కూడా 20 నుంచి 30 మధ్యలో ఉంది. టెక్ స్పెసిఫిక్ అయితే 20 దగ్గర ఉంటాయి. కరెక్ట్ గా ర్యాంకింగ్ నాకు తెలియదు. అనుకునేసరికి యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ వచ్చింది. అదేమో 12 13 ఉంది. కానీ మేము చెప్పాము అంటే 12కి 13కి 18కి పెద్ద తేడా లేదు, మాడిసన్ చాలా దూరం, ఇంకా అవుట్ అని. అదవుతున్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ కాలేజ్ పార్క్ వచ్చింది. అక్కడ కూడా ఆనర్స్ వచ్చింది ప్లస్ స్కాలర్షిప్. కరెక్ట్ గా మళ్ళీ మావిడ 20,000 ఎంతో ఆఫ్ వచ్చింది సంవత్సరానికి, $20,000. ఓకే, సో నేను అనుకున్నాను యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అయితే అది 11 10 ఎంత అది 11 12 ఉంది కంప్యూటర్ సైన్స్ కి, ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీ అండ్ ఆర్టిఫిషియల్ ఏఐకి టాప్ లో ఉంది. అందులో $20,000 పర్ ఇయర్ స్కాలర్షిప్ వచ్చింది. ఓకే, సో అందుకని నేనేమో మేరీల్యాండ్ కి లీన్ అయ్యాను. ఎందుకంటే ఈ షార్లట్స్విల్ పక్కనే, ఓన్లీ 45 మినిట్స్, అది 2 గంటలు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ట్రైన్ పాస్ కొనసాగి చెప్పాను, ట్రైన్ చూసేసాను, అన్ని చూసేసాను. ఓకే, అది జరుగుతున్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సియాటిల్ వచ్చింది. అది కంప్యూటర్ సైన్స్. అది టాప్ నెంబర్ 5 నెంబర్ 6 మొత్తానికి టాప్ 10లో ఉంది. ఓకే, అది చూసాక నేను చెప్పాను ఇంటి నుంచి ఎంత దూరం అయితేనేంటి, ఎక్కడికి వెళ్ళినా ఒకటే కదా, అడిగి వెళ్ళిపోతాం. టికెట్స్ కూడా ఎందుకు అవుతున్నానంటే అంటే అన్ని సార్లు. సో అప్పుడు నేను చెప్పాను ఏముంది $400 $500 టికెట్ ఉంటుంది రౌండ్ ట్రిప్, ముందే కొన్నద్దాం సంవత్సరానికి 4 సార్లు అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సియాటిల్ ప్లాన్ చేసాం. ఎందుకంటే అది టాప్ 5 టాప్ 4 టాప్ 6 అలా ఉంటుంది, మారుతాయి ఎవ్రీ ఇయర్. ప్లస్ మనం చూసిన వెబ్సైట్ బట్టి అంటే కొన్ని ప్రతిదానికి ఏ ప్రాతిపదికలు ఉంటాయి కదా, సో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ డిఫరెంట్ కాంటెక్స్ట్ ప్రకారం అది కొన్ని దగ్గర 5 ఉంది, కొన్ని దగ్గర 7 ఉంది అనుకుని అది పక్కా కన్ఫర్మ్ అనేసరికి. కానీ అనుష్క మాత్రం ఇంకా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, నా పేర్లు అది చెప్పొద్దు అంది కాబట్టి నేను చెప్పట్లేదు అనుకున్నాం. కాబట్టి అనుష్కకు మాత్రం మనసులోని జార్జియా టెక్ ఎందుకో అది 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి. మీరు ఒకవేళ అనుష్క గ్రాడ్యుయేషన్ పార్టీ మీరు చూసుంటే, గ్రాడ్యుయేషన్ పార్టీలో కూడా అనుష్క ఫ్రెండ్ అన్వి ఏం చెప్పింది, 2 ఏళ్ళ బ్యాకే నేను రాశాను జార్జియా టెక్ జై శ్రీకృష్ణ అని, మీరు ఆ వీడియోలో చూసుంటారు. సో స్వాతికి కూడా ఎందుకో తెలియదు జార్జియా టెక్. మొత్తానికి వీళ్ళిద్దరు ఇండియా వెళ్ళారు. ఇండియా వెళ్ళినప్పుడు 4 గంటలకి, 4 మార్నింగ్ 5 6:30 అమెరికా టైము, 4 గంటలకి తల్లి కూతురు లేచి, తెలుసు కదా నమ్మకం అంటే దేవుడి గదిలో కూర్చున్నారు ఇద్దరు. దేవుడి గదిలో కూర్చుంటే సీట్ వచ్చేస్తుందా, దేవుడి గదిలో కూర్చోపోతే సీట్ రాదా, నమ్మకం అంతే. సో మొత్తానికి దేవుడి గదిలో కూర్చొని రాత్రి 3కో లేచి గంట నాకేమో ఫోన్ చేశారు, అండి వచ్చేసింది అని. సో అన్నిటికన్నా మెయిన్ హార్వర్డ్ వచ్చినా, MIT వచ్చినా, స్టాన్ఫోర్డ్ వచ్చినా మన హార్ట్కి కావాల్సిన కాలేజ్ రావడం మోర్ ఇంపార్టెంట్. సో జార్జియా టెక్ తనకు కావాల్సిన యూనివర్సిటీ కాబట్టి ఇంకా ఇన్ని ప్లాన్లు వేసాం, అన్ని పక్కన పడేసాం. మొత్తానికి టెక్ యూనివర్సిటీ జాయిన్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా మంచి యూనివర్సిటీలు
సిమిలర్ యూనివర్సిటీస్ చాలా వచ్చిన ఇంకా సెటిల్ అయిపోయింది. సో అది సో చెప్పు, జనరల్గా అంటే మొత్తం డీటెయిల్గా చెప్పలేం కానీ జనరల్గా యూనివర్సిటీకి ఫీజు గురించి చెప్తాను లాస్ట్లో. మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు జార్జియా టెక్ అమేజింగ్ అని మా ఒపీనియన్, అది మీకు చెప్తాను. సో చెప్పు, జనరల్గా ఏంటి కాన్సన్ట్రేట్ చేయాలి అంటే అమెరికాలో అందరూ మనం ఎక్కడికి వెళ్ళినా, మనం కృష్ణాష్టమికి వెళ్ళాం, అందరూ అడిగింది అదేనా? కాన్సన్ట్రేట్ అంటే ఫస్ట్ ఏంటంటే ఒక గోల్ ఉండాలి స్టూడెంట్ కి. ఓకే, కొంతమందికి ఉంటుంది, కొంతమంది ఏదైనా కాలేజ్ పర్లేదు నాకు సెటిల్ అయిపోవాలి, నాకు అట్లీస్ట్ ఒక కాలేజ్ అని గోల్ పెట్టుకుంటే ఆ కాలేజ్ ఇది ఎప్పుడు హై స్కూల్ జాయిన్ అయినప్పుడే, నైన్త్ గ్రేడ్ అప్పుడు కూడా అనుష్క క్లారిటీ లేదు. 10th సో గ్రేడ్ ఇక్కడ హై స్కూల్ ఇక్కడ ఎలా అంటే ఎలిమెంటరీ స్కూల్ 5 వరకు, సో మిడిల్ స్కూల్ 6, 7, 8, హై స్కూల్ 9, 10, 11, 12. సో అనుష్క ఇక్కడ 3 అని ఏంటది స్పెషల్ మిడిల్ స్కూల్, దాన్ని ఏమంటారు, లైక్ ఇట్స్ స్పెషల్ స్కూల్ అన్నమాట. స్పెషల్ స్కూల్ వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ డీప్ రన్ అనే మా హై స్కూల్లోని మా ఏరియాకి, అందులోని కంప్యూటర్ ప్రోగ్రామ్ CIT అంటారు, అది స్పెషలైజేషన్ చేసింది. సో 9, 10, 11, 12 మధ్యలోని నాకు డాక్టర్ అవుతాననేసి ఎమర్జెన్సీ EMT ఎమర్జెన్సీ మెడికల్ ట్రక్ ఉంటుందా, అందులోని వెళ్ళి అందరూ బీపీలు చెక్ చేయడం, ఎమర్జెన్సీ రూము అవన్నీ చేసేది. తర్వాత ఇంకేదో అంది. లాస్ట్కి మేమైతే ఏమీ గైడ్ చేయదలుచుకోలేదు. తను పెయింటర్ కావాలంటే పెయింటర్, డ్రమ్మర్ కావాలంటే డ్రమ్మర్, మ్యూజిషియన్ కావాలంటే మ్యూజిషియన్, ఏం కావాలంటే ఏమి నేను అడ్డు చెప్పను అనుకున్నా. టీచర్ అంది మధ్యలో ఏవో చెప్పింది. లాస్ట్కి లేదు నాన్న, నేను 3.5 ఏళ్ళలో నేను సెటిల్ అయిపోయి డబ్బులు సంపాదించి ప్రపంచం తిరగాలి ఏదో చెప్పింది. అందుకని కంప్యూటర్ సైన్స్ బెస్ట్ అని చెప్పాను. నీ ఇష్టం తల్లి, నేనైతే ఏది చెప్పను, నువ్వేం చదువుకోవాలంటే చదివిస్తాను, రెస్పాన్సిబిలిటీ అని. సో నేనైతే మనసులో హ్యాపీ కంప్యూటర్ సైన్స్ అని. ఇప్పుడు AI వల్ల మొత్తం కంప్యూటర్ సైన్స్ జాబ్లు ఉంటాయా లేదా అవన్నీ మాకు తెలీదు. కాకపోతే ఆ కాలేజ్ టాప్ కాలేజ్ కాబట్టి అది కూడా టాప్ 5, టాప్ 6 మారుతుంటుంది. ఒకసారి 4 చూపిస్తుంది, ఒకసారి 5 చూపిస్తుంది, ఒకసారి 6 చూపిస్తుంది. మొత్తాన్ని టాప్ 7 యూనివర్సిటీస్లో ఉంది. ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ కాబట్టి ఏదో మంచి జాబ్ తెచ్చుకుంటుందని కాన్ఫిడెన్స్ ఉంది. ఏది చెప్తున్నాను నువ్వు చెప్పు, ఏది చెప్తున్నావు? లేదు, ఏంటి కావాలి అన్నారు కదా, గోల్ పెట్టుకోవాలి అంటే నాకు ఈ కాలేజ్ లో కావాలని. తర్వాత ఒకసారి ఆ గోల్ పెట్టుకున్న తర్వాత ఆ కాలేజ్ కి రిక్వైర్మెంట్ ఏంటి, ఆ కాలేజ్ లో సీట్ రావాలంటే మనం దేని మీద ఫోకస్ చేయాలి, శాటా లేకపోతే GPA తెచ్చుకోవాలా, లేకపోతే ఎక్స్ట్రా కరిక్యులర్సా, లేకపోతే ఇంటర్న్షిప్. సో అవన్నీ అనుష్క అవన్నీ కావాలి, అది ఒకటి కాదు. సో అన్ని అంతా ఒక్క GPA ఒకటి వచ్చేసి శాట్ తక్కువ అలా కాదు, అన్ని స్కోర్ ఎంత దాటి ఉండాలి? 1500 దాటి ఉండాలా? 1450 దాటితే మంచిది. 1500 ఇంకా కాంపిటేటివ్. నాకు తెలిసింది 1500 దాటి ఎంత ఉంటే అంత మంచిది. అది తర్వాత GPA ఎంత ఉండాలి? అలాగేం లేదు, GPA 4 దాటాలి, అలాగేం లేదు, GPA హై ఉండాలి అంతే. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని కాలేజెస్ క్లాస్ ర్యాంకింగ్ చూస్తుంది అన్నమాట, అది కూడా ఇంపార్టెంటే. తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్స్ కూడా ఏం చేయాలని కూడా లేదు, ఒక కన్సిస్టెంట్ గా ఒక జాబ్ ఉండాలి, సమ్మర్ జాబ్ అయినా ఉండాలి, లేకపోతే డైలీ జాబ్ అయినా ఉండాలి. అలాగా సిన్సియర్ గా ఏది చేసినా కొంచెం సిన్సియర్ గా ఒక గోల్ పెట్టుకొని చేస్తే మనం ఏదైనా అచీవ్ చేసుకోవచ్చు కాలేజెస్. కానీ చాలా మందికి కాలేజ్ కౌన్సిలర్స్ కూడా ఉంటారు, చాలా మంది కన్సల్టెంట్స్ ఉంటారు, మనం తీసుకోలేదు. ఓన్లీ కోచింగ్ ఒక్కటి తీసుకున్నాను నేనంటే శాట్ కి కోచింగ్ తీసుకున్నాను. ఏం కోచింగ్ తీసుకుంది? జస్ట్ మ్యాథ్. అంటే ట్యూటర్ వచ్చి చెప్పిందా? ఒక ట్యూటర్ ఉంటారన్నమాట, అందరు గ్రూప్ అన్నమాట. సో కొన్ని సెషన్స్ జాయిన్ అయ్యి ఏదో కన్సల్టేషన్ అది చెప్తున్నారు, ఏంటో చెప్పు. కన్సల్టేషన్ చాలా మంది కొంతమంది అడిగారు, కన్సల్టెంట్ దొరుకుతారు ఇలా 4000, 5000 అయితే వాళ్ళే ఫుల్ రాసి ఇచ్చేస్తారన్నమాట. ఇలా చేయాలి, అలా ఎస్ఏ కాదు, ప్లాన్ రాసిస్తారన్నమాట. ఓకే, యూ నీడ్ టు డూ దిస్, ఇది అది అని. అనుష్క తీసుకుంది అది? లేదు, తీసుకోలేదు. సో నాకు అంత తెలుసు అన్నమాట, అందుకు అడుగుతుంది. నిజంగా నాకు తెలియదు. నేను అడిగాను తీసుకున్నా అంటే లేదు ఐ థింక్ అదంతా మీరు వద్దానులే, అదే వద్దంది, నేను చూస్తున్నాను, నాకు తెలిసి ఏం చేయాలో అని. సో చాలా మంది ఏంటంటే $5,000 అలాగా ఛార్జ్ చేస్తారు. చేస్తే వాళ్ళు మనకి గైడ్ చేస్తారన్నమాట, ఇలా ఎస్ఏలు రాయాలి, ఇది చేయాలి, అది చేయాలని. లక్కీగా మేము ఆ తర్వాత ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అనుష్కకి ఇంటర్న్షిప్ అనమాట తను తెచ్చుకుంది కదా. 11th క్లాస్ సమ్మర్లోని హెన్రైకో కౌంటీలో ఇంటర్న్షిప్ చేసింది. సో ఏది యాడ్ అవుతుంది ఎవరికి తెలియదు. ఇంటర్న్షిప్ ఏంటంటే రిక్వైర్మెంట్ CIT ప్రోగ్రామ్, సో అందరూ చేశారు ఇంటర్న్షిప్. కానీ నేను ఏం చెప్తున్నానంటే అన్ని ఉండాలి, ఇంటర్న్షిప్ ఉండాలి, జాబ్ ఉండాలి, ఎక్స్ట్రా కరిక్యులర్, చాలా వాలంటీరింగ్ చేసింది అనుష్క. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్ని చేయొచ్చు. ఇప్పుడు
బ్రహ్మాండమైన సాట్ స్కోర్ ఉండొచ్చు, బ్రహ్మాండమైన ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఉండొచ్చు. కొంతమంది అలా నాకు తెలుసు, వాళ్ళకి అడ్మిషన్ రాలేదు. సో ఏంటి ఎగ్జాక్ట్ ప్రాసెస్ అని ఎవరికి తెలియదు, ఓన్లీ కాలేజీకి తెలుస్తుంది. సో నేను అనుకోవడం అన్నీ ఉండాలి, ఆవగింజంతా లక్ కూడా ఉండాలి. అది నా ఉద్దేశం. మొత్తం లక్ 90%, మిగతా 10% కాదు. మిగతా అంతా 99%, ఆ 1% లక్. ఆ ఆవగింజంత లక్ లేకపోతే జరగదు అని అర్థమైంది. సో జార్జియా టెక్లోని కొంతమందికి సమ్మర్ కోర్సెస్ వచ్చాయి. సో అది వేరే, దీనికి ఫాల్ అడ్మిషన్ అది వేరే. అంటే సమ్మర్కి చాలా మంది జాయిన్ అవ్వరు కాబట్టి రకరకాల క్రైటీరియా ఉంటుంది. కానీ సమ్మర్లో వచ్చినా కూడా డెఫినెట్గా ఆసమ్ తీసుకోండి జార్జియా టెక్. సో క్యాంపస్ ఎలా ఉంది అంటే మీరే చూశారు. సో నేను కూడా అమెరికాలోనే చదువుకున్నా. సో మా యూనివర్సిటీ ఎలా ఉంటుందో తెలుసు. అంతేకాకుండా నా ఫస్ట్ జాబ్ యూనివర్సిటీ ఆఫ్ మాడిసన్, విస్కాన్సిన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లోనే నా మొదటి జాబ్. సో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ ఎలా ఉంటుందో తెలుసు, అది కూడా టాప్ 15లో ఉంది. ఆ తర్వాత నేను చాలా కన్సల్టింగ్ జాబ్స్ చేసేవాడిని ఇంతకుముందు. తర్వాత షికాగోలోని ఏంటది ఫేమస్ షికాగోలో ఒక ఆసమ్ కాలేజ్ ఉంది, అక్కడ కన్సల్టింగ్ చేశాను. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ బాల్టిమోర్లో కన్సల్టింగ్ చేశాను. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఓక్లహోమా అది కన్సల్టింగ్ చేశాను. సో నేను కన్సల్టింగ్ చేసినప్పుడు 2-3 వీక్స్, అంటే మండే ఫ్లై అయ్యి థర్స్డే అనుకొచ్చేవాడిని. అలాగా చాలా యూనివర్సిటీస్లో నేను పనిచేశాను. చెప్పాను కదా, యూనివర్సిటీ ఆఫ్ బాల్టిమోర్, యూనివర్సిటీ ఆఫ్ మాడిసన్ విస్కాన్సిన్, యూనివర్సిటీ ఆఫ్ ఓక్లహోమా, తర్వాత డ్యూక్, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్, ఇలా చాలా యూనివర్సిటీస్ చేశాను కాబట్టి అన్నీ తెలుసు. యూనివర్సిటీస్ ఒకటి చూసి నేనేదో నూతిలో కప్పలా కాదు, చాలా చూశాను. కానీ సో ఈ టెక్ క్యాంపస్తో మాత్రం చాలా హ్యాపీ. అందులోని మీరే చూశారు, డామ్ సైజ్ కానీ, ఫెసిలిటీస్ కానీ, అన్నిటికన్నా లొకేషన్. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి చాలా బాగుంటాయి, కాకపోతే సిటీ నుంచి 3 గంటల దూరం, 4 గంటల దూరం. కన్వీనియన్స్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇదైతే అట్లాంటా ఊర్లోనుంది, క్యాంపస్ నుంచి 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. మా ఊరికి డైరెక్ట్ 1 hour ఫ్లైట్ ఉంది. అన్ని విధాలు. కానీ చాలా మంది కొన్ని క్యాంపస్లు బాగానే ఉంటాయి, కాలేజెస్ అన్ని క్యాంపస్లు బాగానే ఉంటాయి. అంటే రిలేటివ్ గా చాలా చాలా హ్యాపీ మాట. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫీజు గురించి చెప్పాలి. సో ఫీజు అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫీజు అన్నది ఇంపార్టెంట్. వర్జీనియా స్పెసిఫిక్గా మా స్టేట్లోని చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఓకే, మీకు చెప్తాను. ఇక్కడ ఎలా అంటే ఇన్ స్టేట్ ట్యూషన్ అని ఉంటుంది. అంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, బయట వాళ్ళు చూసిన వాళ్ళ కోసం చెప్తున్నా. అవుట్ ఆఫ్ స్టేట్ ట్యూషన్ అని ఉంటుంది. అంటే మేము వర్జీనియాలో ఉంటున్నాం కాబట్టి వర్జీనియా స్టూడెంట్ అయితే, అంటే వర్జీనియాలో లాస్ట్ 1 year ట్యాక్సెస్ ఫైల్ చేసి వర్జీనియా రెసిడెంట్ అయితే ఒక ఫీజు ఉంటుంది. ఓకే, అవుట్ ఆఫ్ స్టేట్ అంటే వర్జీనియా కాకుండా, మా స్టేట్ కాకుండా వేరే ఏ స్టేట్లో అయినా చదివితే దానికి ఒక 20-30 వేలు ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుష్కకి యూవీఏ, అంటే మా స్టేట్లో ద బెస్ట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా. ఓకే, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలోని అనుష్కకి కంప్యూటర్ 57,000, సో ఇంచుమించుగా 55,000, కరెక్ట్ గా నాకు తెలియదు, $55,000. ఓకే, $55,000లోని కాలేజ్ ట్యూషన్, టెక్నాలజీ స్కూల్ ట్యూషన్, ఆ తర్వాత డామ్ అంటే డార్మెటరీ, బోర్డింగ్, ఫుడ్ అన్నీ కలిసి సంవత్సరానికి $55,000. అదే యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలోని వేరే స్టేట్ నుంచి, టెక్సస్ నుంచో, న్యూజెర్సీ నుంచో, న్యూయార్క్ నుంచో వచ్చి చదువుకోవాలంటే $80,000-90,000. అర్థమైంది తేడా మీకు? మా స్టేట్లో ఉన్నాం కాబట్టి 55,000. అదే బయట నుంచి వస్తే ఇంకో 30,000 ఎక్స్ట్రా పెట్టాలి, అది అవుట్ ఆఫ్ స్టేట్. సో కానీ జార్జియా టెక్ ఎలా అంటే ఇన్ స్టేట్ చాలా చాలా చీప్. అంటే జార్జియాలో ఉన్నోళ్ళకి వాళ్ళ ఫీజు కేవలం 10,000-15,000 ఎంతో. సో అనుష్కకి అవుట్ ఆఫ్ స్టేట్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వర్జీనియాలో కాలేజీలు బయట వాళ్ళు వచ్చి చదువుకోవాలంటే $30,000 ఎక్కువ పెట్టాలి. సో నాకు తెలిసి బిజినెస్ స్కూల్ చాలా మంచిది యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలోని. ఎవరో చెప్పారు నాకు, నేను మళ్ళీ వెరిఫై చేయలేదు. $90,000 సంవత్సరానికి. ఇంకా డాలర్ అంటే 86-87, మీరే లెక్కేసుకోండి, $90,000. కానీ ఈ టెక్ యూనివర్సిటీ ఏంటంటే ఇన్ స్టేట్, అంటే వర్జీనియా స్టేట్లో ఉండే యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా 55,000 అని చెప్పాను కదా. ఇప్పుడు అనుష్క వెళ్తున్న టెక్ యూనివర్సిటీ వర్జీనియాలో ఇన్ స్టేట్ ఫీజు కన్నా అవుట్ ఆఫ్ స్టేట్ చీప్. సో అది అన్ఎక్స్పెక్టెడ్ మాట. సో అది కూడా ఇంపార్టెంట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్నెగీ మెల్లన్ అని ఒక టాప్ యూనివర్సిటీ ఉంది, ఆ ఫీజు ఇంచుమించుగా $80,000. ఓకే, సో ఇది కూడా కన్సిడరేషనే కదా. 2 టాప్ యూనివర్సిటీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఉంది,
అది 65,000 70,000, కానీ అనుష్కకి స్కాలర్షిప్ వచ్చింది అక్కడ కూడా 20,000. ఆ విధంగా వాళ్ళ లెక్క చూసుకుంటే జార్జియా టెక్ వర్జీనియా అంటే యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా షార్లెట్స్విల్ చెప్పే కదా మా స్టేట్లో బెస్ట్ యూనివర్సిటీ, దానికన్నా కూడా 2-3 వేలు తక్కువ ఆర్ సేమ్. సో వర్జీనియాలో లోకల్ యూనివర్సిటీలో చదువుకుంటే అనుష్క కంప్యూటర్ సైన్స్ ఎంతో, జార్జియా వేరే స్టేట్ అయినా కూడా ఆ స్టేట్లో చదివినందుకు సేమ్ ఫీజ్ ఆర్ అది. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి అది ఇంకో $40,000 ఎక్స్ట్రా ఉంటే వర్జీనియా కదా, మనం అప్పుడు ఆలోచించాలి కదా, ఎంత కొంతమంది పెట్టుకోగలరు కొంతమంది పెట్టుకోలేరు, కానీ మనీ అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. అంటే $100K $1,00,000 సంవత్సరానికి పెట్టి చదివించగలమా, కెపాసిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అది కూడా కన్సిడరేషన్. సో మేము చాలా చాలా లక్కీ ఎందుకంటే లోకల్ యూనివర్సిటీలో ఎంత ఫీజో ఇన్ స్టేట్, అవుట్ ఆఫ్ స్టేట్ అయినా కూడా అక్కడ అదే ఫీజు వచ్చిందన్నమాట. సో ఇప్పుడు అనుష్క ఫీజు ఇంచుమించుగా $55,000. అంటే నేను మాట్లాడుతుంది స్కూలు ఫీజు, మెస్, డామ్ అన్నీ కలిసి సంవత్సరానికి 55,000. సో ఆ సిఐటి కోర్సెస్ గురించి చెప్పవా, ఎలాగ 3 ఏళ్ళలో కొంతమంది కంప్లీట్ చేసేస్తారు? అది సిఐటి కోర్సులే కాదు, ఎవరైనా ఏపీ క్రెడిట్స్ కొన్ని తీసుకుంటారు హై స్కూల్లో ఉన్నప్పుడు, అప్పుడు తొందరగా అయిపోతుంది అట క్రెడిట్స్ తీసుకుంటే. అది ఎక్కడైనా కామనే. సో నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు 4 ఏళ్ళు కదా కోర్సు, కానీ 3 ఏళ్ళలోనే అయిపోయింది, ఎందుకంటే ఏపీ కోర్సెస్ తీసుకున్నారు కాబట్టి. అలాగే అనుష్క కూడా చాలా ఏపీ కోర్సెస్ తీసుకుంది, కానీ దానికి మేము ఫోర్స్ చేయట్లేదు. 3 ఏళ్ళు 3 ఏళ్ళు అవగొట్టేస్తుంది అంటే 3 ఏళ్ళు, 3.5 అంటే 3.5, 4 ఏళ్ళు అంటే 4 ఏళ్ళు తన ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు అర్జెంట్ గా జాబ్ చేసేసి మమ్మల్ని క్లియర్ గా చెప్పండి, టేక్ ఇట్ ఈజీ, అంత ఫుల్ క్రెడిట్స్ ఏం తీసుకోకర్లేదు, మెల్లి చేసుకో. ఇప్పుడు అదే తొందరగా జాబ్ చేసేసి నాకు స్వాతికి పోషించాల్సిన అవసరం లేదు కాబట్టి, ప్లస్ నాకు కూడా 10 మంది పిల్లలు లేరు, వేరే వాళ్ళకి మళ్ళీ ఫీజు కట్టాలని లేదు కదా. సో నేను చెప్పాను 3 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అంటే 4 ఏళ్ళు, 4 ఏళ్ళ తర్వాత నువ్వు మాస్టర్స్ చేస్తావంటే నీ ఇష్టం, మా వైపు నుంచి ఏ రిస్ట్రిక్షన్స్ లేవండి. సో బేసిక్గా అనుష్కకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వచ్చింది, ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీలో. ఫీజు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MIT ఉంటుంది, అక్కడ 90,000 $1,00,000 కట్టాలి. సో ఇక్కడ ఏంటంటే తను యాక్చువల్లీ MIT అప్లై చేయలేదు, స్టాన్ఫోర్డ్ కూడా అప్లై చేయలేదు. ముందే ఎందుకులే నేను అన్నా అప్పుడు, ఎందుకు ఆమె అప్లై చేయలేదు, MIT అప్లై చేయొచ్చు కదా అంటే, ఎలాగా రాదులే నాన్న అని అప్లై చేయలేదు. బర్క్లీ కూడా అప్లై చేయలేదు. సో టాప్వి అప్లై చేయలేదు, ఎందుకంటే కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుందంటే కాలిఫోర్నియా చాలా దూరం, ఒకటి స్టాన్ఫోర్డ్ కానీ బర్క్లీ కానీ వచ్చినా నాట్ ఓన్లీ కాలేజ్ చాలా దూరం అయిపోతాను ఇంటికి అన్నట్టు. కానీ మరి యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఎందుకు అప్లై చేసిందంటే నాకు తెలియదు. ఆ ప్రాసెస్ లో లేదు, అది టాప్ అని అంటే ఏదైతే రీచ్ అవ్వగలదో రీచ్ కాలేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే అవుతుందేమో నాకు అని, అంటే ఛాన్స్ ఉంది అని అలా చూసి. సో ముందే తను MIT రాదు అని అప్లై చేయలేదు. సో అది తప్పని నేను అనుకుంటున్నా. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? $80. $80కి అప్లై చేయకుండా తప్పు కదా, నాకు అది అనిపించింది. చాలా నేను అనుకున్నాను అప్లై చేస్తాను, చేయలేదు. సో అప్లై చేసి ఉంటే వచ్చేస్తుందని నేను అనట్లే, రావచ్చు రాకపోవచ్చు, అట్లీస్ట్ అప్లై చేసి ఉంటే. ఇప్పుడు జార్జియా టెక్ అనుకోలే కదా, మా లిస్ట్లో లేదు, నేను UV వస్తే చాలు హ్యాపీ అనుకున్నా, అలాంటిది చాలా వచ్చాయి. అలాగే MIT అప్లై చేసి ఉంటే బాగుండేది. అంటే MIT వచ్చేసి ఉండేదా అంటే వీ డోంట్ నో. ఒకవేళ MIT ప్లస్ జార్జియా టెక్ వచ్చి ఉంటే మళ్ళీ మేము చూసుకున్నాం కదా, అక్కడ 90,000 కట్టి MITలో జాయిన్ చేద్దామా, ఇక్కడ 55,000 కట్టి ఇక్కడ జాయిన్, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ అది అప్లై చేయలేదు కాబట్టి అసలు ఆ క్వశ్చనే రాలేదు. సో మొత్తానికి తన డ్రీమ్ కాలేజ్ GT అని 2 ఏళ్ళ నుంచి కలవరిస్తుంది. మొత్తానికి దాన్ని ఏమంటారు, మేనిఫెస్టింగ్ అంటారా? సో స్వాతి అంటారు, అలా అనకండి, మేనిఫెస్టింగ్ ఏదో మనం అనుకుంటే అవుతుందో లేదో తెలియదు, మేనిఫెస్టేషన్ అంటారు. సో మొత్తానికి అది ఊహించిన కాలేజ్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి అదనమాట కథ. అన్ని విషయాలు చెప్పాము, ఇంకేమైనా మీరు అని చెప్తాం. కానీ ఇప్పుడు మన ఫీజు ఒకటే మీరు చెప్తున్నారు, కానీ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు రావాలా రిచ్మండ్ కి, ఫ్లైట్స్ కూడా అవుతుంటాయి కదా. జస్ట్ ఏ యూనివర్సిటీకి వెళ్ళినా అది అవుతుంది. కొన్ని డ్రైవింగ్ డిస్టెన్స్ లో ఉంటాయి కదా, ఇప్పుడు యూనివర్సిటీ వెళ్ళాలంటే ఫ్లైట్ కట్టక్కర్లేదు, అలాగా ఎంత అయిపోతుంది స్వాతి ఫ్లైట్లకి? చెప్తున్నాను, యావరేజ్ 2 months ఒకసారి వచ్చింది అనుకున్నాం, అంతేనా? అంతకన్నా ఎక్కువ మంత్లీ వన్స్ ఎక్కడ వస్తుంది, టైం అవ్వదు. సో 2 months ఒకసారి వస్తుంది అనుకున్నాం. రౌండ్ ట్రిప్ టికెట్ ఎంత ఉంటుంది? 300 ఉంటుందా? 200 300 ఉంటుంది మాక్సిమం. 300 3 6 1800. పెద్ద కాస్టింగ్ కాదు అది, $1,800.
3 మనం ఒక ట్రిప్కే నేను మన గ్రీన్లాండ్ వెళ్ళినప్పుడు పెట్టాను అది. సో ఓవరాల్గా అది విషయం. ఆ తర్వాత ఇంకేదో చెప్దాం అనుకున్నాను. కానీ ఉంటాయి కొన్ని, అంటే కొంచెం ఫార్ స్టేట్స్ లో నేను మా యూనివర్సిటీ గురించి చెప్తున్నాను. అంటే మనకి కొన్ని ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు అనుష్కని చూడాలంటే వెంటనే ఇప్పుడు వెళ్ళిపోలేం కదా. ఇప్పుడు నాకు అనుష్కని చూడ ఉంది, ఇప్పుడు రైడ్ చేసుకుని వెళ్ళాం కదా. రోజు చూడాలనిపిస్తుంది, రోజు వెళ్ళిపోలేం కదా. జస్ట్ చెప్పాను, మంచిదైంది యూనివర్సిటీ ఒరిజినల్ లేదు, రోజు వెళ్ళిపోతాం చూడండి. అన్ని క్లారిఫై చేయాలి కదా. పాజిటివ్స్ అన్ని చెప్పారు, నేను చెప్తున్నాను కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను యూవీ అయితే ఇప్పుడు నాకు చూడాలంటే 40 minutes లో అనుష్క దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ నేనైతే సంతోషంగా ఉన్నా యూవీఏ రాలేదని, ఎందుకంటే ఇప్పుడు రోజు వెళ్ళిపోతుంది. సింబా చాలా మిస్ అవుతున్నాడండి. సింబా అందరూ మిస్ అవుతున్నారు. ఆ సింబా గాడికి అను వచ్చింది అంటే పరిగెట్టి వెళ్ళిపోతాడు డోర్ దగ్గరికి. సింబా సింబా అను 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 వచ్చింది, అను వచ్చింది దాంట్లో వినిపిస్తుంది సౌండ్, బయలుదేరిపోయాడు. దా సింబా దా. ఇట్స్ ఓకే. వాడు కూడా డల్ అయిపోయాడు. రోజు ఈవినింగ్ అనుష్క రాగానే దాని మనసులో ఎక్కి దాంతో కూర్చుంటాడు. సింబాబాబు సింబాబాబు హాయ్ చెప్పండి. సో ఇది గైస్ యూనివర్సిటీలు కథ. ఏమైనా మిస్ అయ్యానా? ఇంకేం మిస్ అయ్యాను. సో తర్వాత రిచ్మండ్ లో కూడా మేము ఎక్కడైనా కలిసినప్పుడు చాలా మంది అడుగుతున్నారు, కొంచెం గైడ్ చేయగలరా మమ్మల్ని అది ఇది అంటే. డెఫినెట్ గా గైడ్ చేయగలం, కాకపోతే ఎంతమందికి గైడ్ చేయగలం అన్నది ఇంపార్టెంట్. రికమెండేషన్ లెటర్స్ కూడా ఇంపార్టెంట్. సో అందుకని ఒకవేళ మా నెంబర్ మీ దగ్గర ఉంటే సెపరేట్ గా నా నెంబర్ నేను షేర్ చేయండి. కానీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే త్రూ మీకు ఏమైనా గైడెన్స్ కావాలంటే డెఫినెట్ గా మళ్ళీ చెప్తాను. నాకు అసలు ఏం తెలియదు, ప్లస్ నేను ఇక్కడ ఉన్నాను, నేనంతా ఇది కాదు. స్వాతిని రీచ్ అయితే తను డెఫినెట్ గా గైడ్ చేస్తుంది. అంటే అడ్మిషన్ మేము తెప్పించుకోవాలంటే డెఫినెట్ గా లేదు, మా చేతిలో లేదు, కాకపోతే వీ కెన్ గైడ్. సో రిచ్మండ్ లోకల్ అయితే డెఫినెట్ గా లోకల్ అయినా వేరే ఊర్ల నుంచి అయినా యూ కెన్ కాంటాక్ట్ స్వాతి, ఒకవేళ మా నెంబర్ మీ దగ్గర ఉంటే. సపరేట్గా నేను ఇవ్వలేను కానీ అది గైస్ అన్నీ. సో అనుష్కని అయితే డెఫినెట్గా చాలా 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 మిస్ అవుతున్నాం. బట్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ప్రాసెస్ యూనో. తర్వాత నేను స్వాతికి లాస్ట్ టైం చెప్పాను వెళ్ళిపోయినప్పుడు, ఇంకా మరి సేమ్ కాదు, ఎంత కూతురైనా ఎంత క్లోజ్ అయినా ఇప్పుడు ఇది వచ్చింది. ఆ తర్వాత ఇంటర్న్షిప్ చాలా ఇంపార్టెంట్. సో కాలేజ్ చదువుతున్నప్పుడే ప్రతి సంవత్సరం కూడా ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇంకా స్టార్ట్ అయ్యి 1 week అయింది. సో దాన్ని ఏ ఇంటర్న్షిప్ చేస్తే మనకు తెలియదు కదా. అవి ఒకవేళ వస్తే ఇంటర్న్షిప్ ఏదైనా వస్తే డెఫినెట్గా ఎవరైనా మీకేమైనా ఐడియాలు ఉంటే చెప్పండి మాకు. మీకేమైనా ఇంటర్న్షిప్ ఐడియాలు అనుష్కకి ఇవ్వాలంటే ఎవరైనా పెద్దోళ్ళు టెక్ లీడ్స్ డైరెక్టర్స్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటారు కదా, కంప్యూటర్ సైన్స్ జీటీ ఇంటర్న్షిప్ ఏమైనా ఆఫర్ చేయాలంటే స్వాతికి కానీ నాకు కానీ ఈమెయిల్ చేయండి, లేదా మెసేజ్ చేయండి. ఓకేనా? బట్ ఎనీవే నేను లైటర్ వేనే చెప్తున్నా. ఆ యూనివర్సిటీ గుడ్ రెప్యుటేషన్ ఉంది, గుడ్ ఇంటర్న్షిప్ రావడం కానీ జాబ్ రావడం కానీ 100% అని చెప్పను కానీ ఆల్మోస్ట్ 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాని గురించి పెద్ద వరి అవ్వట్లేదు. బట్ ఐ జస్ట్ థాట్ గివ్ అ షౌట్ అవుట్. సో ఇది గైస్ గురించి మొత్తం యూనివర్సిటీ గురించి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లు పెట్టండి. నేను కవర్ చేయలేదు అనుకుంటే నేను మళ్ళీ నెక్స్ట్ దేశాలు వెళ్ళిపోయే వాళ్ళగా డెఫినెట్గా ఇంకో వీడియో స్వాతితో చేస్తాను. ఓకేనా? ఇంకేమైనా మిస్ అయిపోయినా? సో స్వాతిని అనుష్క మిస్ అవ్వట్లేదా? సో అనుష్క వెళ్ళిపోవడం వల్ల నాకు కొంచెం అటెన్షన్ అనమాట. రోజు అన్ని రకాలు ఎక్స్ట్రా చేస్తుంది స్వాతి. వెజిటబుల్స్ చేస్తుంది, ఇవాళ ఏవో బ్రసెల్స్ స్ప్రౌట్స్ చేసింది, బీన్స్ విత్ గార్లిక్ ఇంతకుముందు చేసేది కదా, అన్ని చేసి పైకి వెళ్ళిపోయింది. అనుష్క తినకపోతే నాకు ఇచ్చేసేది ఏదో పెద్ద నా కోసం చేసినట్టు. అలా ఉండేది నా బతుకు, లెఫ్ట్ ఓవర్ బతుకు. అన్ని రకాలు ఏమని చూస్తే అన్నీ ఉంటాయి. అనుష్క తినేసాక లేకపోతే దానికి వద్దు అంటే అప్పుడు నాకు వస్తాయి. ఇప్పుడు నాకు విఐపి ట్రీట్మెంట్ వచ్చేసింది మాట. అనుష్క లేదు కాబట్టి అన్ని మనకే విఐపి. సింబాకి వస్తుంది ట్రీట్మెంట్. అయితే సింబా వదిలేసి పెడుతున్నావు నాకు. అంటే సింబా బాగా అటెన్షన్ 2 times. సో అది అన్నమాట విషయం. సో అనుష్క వెళ్ళిపోవడం వల్ల నాకు మంచి ఫుడ్ దొరుకుతుంది, హెల్దీ ఫుడ్. ఇంకా బాడీ ఇంకా పెంచేద్దాం అనుకున్నాను. కరెక్ట్గా ట్రిప్ వెళ్ళిపోవాలి. సో ఎక్కడికో నేను చెప్పను కానీ నేను అనుకుంటున్నా ఒక ఛాలెంజ్ తీసుకొని 50 దేశాలు 6 నెలల్లో చేద్దామని. 6 నెలల్లో 50 దేశాలు అవ్వచ్చు. అంటే మరీ రష్ చేయడం లేదు, కాకపోతే అట్లీస్ట్ 20-30 చేసేసి, అంటే ఇప్పుడు 4 అయిపోయాయి కదా. సెకండ్ వరల్డ్ ట్రిప్లో 50 కంట్రీస్. 50 కంట్రీస్ ఇస్ నాట్ అ జోక్ నో. సో 50 కంట్రీస్ నాట్ కౌంటింగ్ యూరోప్. యూరోప్తోనంటే ఈజీగా 100 చేసేయచ్చు, కానీ యూరోప్ కౌంట్ చేయకుండా 50 చేద్దాం అనుకుంటున్నా.
అవుతుందా లేదా, సఫలీకృతం అవుతుందా లేదా అనేది విత్ టైం చూడాలన్నమాట. సో అది గైస్ ఈ వీడియోకి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎంత వచ్చింది?